వర్షంలో బురదలో చలిలో అత్యంత కష్టమైన శ్రీకంఠ్ మహాదేవ్ ట్రెక్ అనమాట. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ అస్సలు సహకరించట్లేదు. అంటే ఏడుస్తూ నన్ను నవ్వుతాం బెటర్ కదా. నరాలు తెగిపోతున్నాయి మామూలుగా ఒక్కొక్కళ్ళై. ఇక్కడ ఎవడైనా సరే మూసుకుని ఒకళ్ళు వెళ్తాం తప్ప పరిగెడతాం అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఫ్రెండ్స్, శ్రీకంఠ్ కైలాష్ యాత్రలోని మొదటి రోజు జాన్ విలేజ్ నుండి తాచురు వరకు ఉన్న అద్భుతమైన ప్రయాణాన్ని మనం మొదటి వీడియోలో చూసాం కదా. అదే విధంగా ఈ రోజు అంటే రెండవ రోజు తాచురు నుండి కాళీటాప్ మీదుగా భీమతలాయికి వెళ్లే అడ్వెంచర్ జర్నీని చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి నడక మరింత ప్రమాదకరంగా ఉంటుంది. పూర్తిగా బురదమయమైన ఈ కొండల అంచుల నుండి ముందుకు వెళ్లవలసి ఉంటుంది. జాగ్రత్త. అదే అంటే ఏ మాత్రం కాలు జారినా డైరెక్ట్ గా కైలాసానికే ప్రయాణం. వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా అప్రమత్తతతో నడవలసి ఉంటుంది. అక్కడ చేయబెట్టు, కింద చేయబెట్టు. వేగంగా పైనుంచి దూకే అనేక జలపాతాలను శలయాలను జాగ్రత్తగా దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇన్ని ప్రమాదాలు మన వెన్నంటే వస్తూ ఉన్నా అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులు అవ్వాల్సిందే అంటే నమ్మండి. ఎటు చూసినా ఈ ఎత్తైన కొండలను పచ్చటి దుప్పటిలా కప్పివేసిన ఈ గడ్డి భూములు, ఆ గడ్డి భూములలో అనేక రకరకాల రంగురంగుల పూల మొక్కలతో ఈ ప్రదేశం భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు శ్రీకంఠ్ మహాదేవ్ కైలాసానికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మొదటి వీడియోలో ఇంట్రడక్షన్ చూసిన వారు ఒక 3 నిమిషాలు స్కిప్ చేసిన తర్వాత ఈ వీడియోని చూడటం మొదలు పెట్టండి. వడగళ్ళ వల్ల శ్రీకంఠ్ మహాదేవ్ దర్శనం. 5 కైలాసాలలో కష్టమైనది, అత్యంత ఎత్తులో ఉన్నది ఈ శ్రీకంఠ్ కైలాసమే. మంచు కొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది. ఏడాదిలో కేవలం 10 రోజులు మాత్రమే ఉండే అత్యంత కష్టతరమైన కైలాస యాత్ర ఇది. ఇక్కడకు ట్రెక్కింగ్ అనుభవం ఉన్నవాళ్లు, అలాగే ఎలాంటి కష్టమైన పరిస్థితులనైనా ఎదుర్కొనే వాళ్లు మాత్రమే వస్తారు. వచ్చిన వారిలో కేవలం 50% వారికి మాత్రమే శ్రీకంఠ్ కైలాసనాథుని దర్శనం కలుగుతుంది. అంటే ఈ యాత్ర ఎంత కష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత కష్టమైన శ్రీకంఠ్ కైలాష్ యాత్ర కోసం ఎందుకు ఈ ఆరాటం? చావు బతుకుల మధ్య ఇంత పోరాటం ఎందుకోసం? 6 శిఖరాలను దాటితే కానీ మనం శ్రీకంఠ్ కైలాష్కి వెళ్ళాము. మొత్తంగా శ్రీకంఠ్ కైలాష్ యాత్రలో పరమేశ్వరుని ఉనికి ఏమిటి? చుట్టూ ఎత్తైన కొండలు, క్రిందికి చూస్తే లోతెంతో తెలియని లోయలు, పైకి వెళుతున్న కొద్దీ ఆక్సిజన్ కూడా అందనంత ప్రమాదకరమైన వాతావరణం. వడగళ్ళవానా, వడగళ్ళు కురుస్తున్నాయి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మారిపోయే క్లైమేట్ కండిషన్స్. ఇక్కడ ఏ సమయంలోనైనా అకస్మాత్తుగా భయంకరమైన వర్షం కురవచ్చు. అదేవిధంగా తట్టుకోలేనంత ఎండవేడిమి, ఆ వెంటనే గడ్డ కట్టించే చలి. ఇంత అనిశ్చితిగా ప్రమాదకరంగా ఉండే ఇటువంటి వాతావరణ పరిస్థితులలో యాత్ర చేయటం అంటే ప్రాణాలతో చెలగాటమే. ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చూపిన ప్రాణాలపై ఆశ వదులుకోవటమే. అంతటి ప్రతికూల పరిస్థితులలోనూ ఒకే ఒక మంత్రం బంబోలే. ఈ మంత్రమే అందరినీ ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోతుంది. ప్రపంచంలో అతి కష్టమైన యాత్ర శ్రీకంఠ్ కైలాష్ యాత్ర. తిరిగి వస్తామో రామోనన్న భయం, ఇరుకైన దారి, ఇరుప్రక్కల లోయలు, కనురెప్ప వేస్తేనే ఎక్కడ పడిపోతామో అన్న భయం. ఒక్క మాటలో చెప్పాలంటే మృత్యువు మన వెనకే నడుస్తుంటే దాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగి వెళ్లటమే శ్రీకంఠ్ కైలాష్ యాత్ర. ఇన్ని ప్రతికూల పరిస్థితులలోనూ ఎటు చూసిన స్వర్గాన్ని తలపించే పచ్చని గడ్డి భూములు, ఆ గడ్డి భూములలో పెరిగే అనేక రకరకాల అరుదైన రంగురంగుల పూల మొక్కలు. ఇక్కడ ఉన్న పార్వతీమాత పూల తోట అందాలను వర్ణించలేమంటే అతిశయోక్తే. అదే విధంగా ఎంతో ఎత్తులో అరుదుగా కనిపించే అరుదైన బ్రహ్మ కమలాలు. ఆహా, ఇది ఒక
భూలోక స్వర్గమే. 6 రోజులు సుమారుగా 64 కిలోమీటర్లు సాగే ఈ యాత్రలో 2వ రోజు ప్రయాణం నుండే అడ్వెంచరస్ జర్నీ మొదలవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా శ్రీకంఠ్ కైలాసాన్ని చూద్దాం పదండి. హారిబుల్ జర్నీ అన్నమాట, మామూలుగా లేదు. కష్టమైన హైట్ ఎక్కాం అనమాట. చూడండి ఎంత కష్టం. వీటన్నిటిని జయించుకుంటాను వెళ్తేనే దేవుడి దర్శనం కలుగుద్ది. చాలా దగ్గరలో ఉన్నాం మనం. జాగ్రత్త. ఆయన చలే బస్. అందరూ ఎలా ఉన్నారు? నిన్న మన లాస్ట్ వీడియో ఫస్ట్ రోజు ట్రెక్ చేసరికి ఎలా ఉందో. జాన్ విలేజ్ నుంచి ఏంటిది తాచూరుకి రావటం. మధ్యలో దండదారు అదిరిపోయింది. నేను 12 కిలోమీటర్స్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. హెవీ రన్ వచ్చింది, మొత్తం బురదలో నడిచాము. అలానే మీరు చూసామన్నారు కదా. ఈ తాచూరులో నైట్ మొత్తం హెవీ రైన్ అనమాట. తగ్గదనుకున్నాను, 7కి తగ్గింది. ఎగ్జాక్ట్గా 7కి. ఎవరు టెంట్లో నుంచి రాలేదు. ఇప్పుడే హాఫ్ అన్ అవర్లో టకటక రెడీ అయిపోయి మళ్ళీ మన జర్నీ ఇవాళ బీంద్వార్కి వెళ్తున్నాం. ఈ బీంద్వార్లో ఫస్ట్ మనం వాళ్ళు చూడబోయేవి ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు వెళ్తే కాళీటాప్ వెళ్తాం అనమాట. ఈ కాళీటాప్ అంటే ఏంటంటే టాప్ ఆఫ్ ద దండదార్ కాబట్టి ఇది కూడా కొంచెం హార్డ్గానే ఉండొచ్చు. అంటే మనం ఇప్పుడు నియర్లీ 11,300 ఫీట్ చేంజ్ హైట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 12,700 ఫీట్ హైట్కి వెళ్తాం అనమాట మనం కాళీటాప్కి. దాని తర్వాత భీంతలాయికి వెళ్తాము. మన సెకండ్ డే ఈ జర్నీని కూడా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం పదండి. జర్నీ అయితే ఫుల్ టఫ్గా ఉంటుంది. గుడ్ అంటే మన స్టామినాకి ఒక ఛాలెంజ్ అనమాట, ఛాలెంజ్ చేస్తుంది. నిజంగా స్టామినా ఉండేవాళ్ళు ఈ ట్రెక్ చేయగలరు, స్టామినా అనేవాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఇక్కడ ఏదో కొంచెం అడ్వెంచర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు దీనికి వస్తారు. కత్తిమ వాళ్ళు రాలేరు. వాళ్ళలో కూడా 50% సక్సెస్ అవుతారు అనమాట. కత్తిమ వాళ్ళు చేయలేరక వెనక్కి వెళ్ళిపోతారంటే ఎంత టఫ్గా ఉంటుందో ఈ ట్రెక్ మీరు అర్థం చేసుకోవచ్చు. చూసారుగా ఇలా ఆకులతో కలిపి చిత్తడిగా ఉందన్నమాట. ఆల్రెడీ షూ తడిసిపోయినాయి. ఎందుకంటే షూ తడకుండా ఉంటే హ్యాపీ. ఈ చిత్తడిలో నడవాలంటే చూడండి అసలే టఫ్. ఇది చిత్తడి నేలలో నడవాలంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇలా జాగ్రత్తగా మెల్లింగా పైకెక్కాలి. ఎందుకంటే తడిసిపోయి ఉంటాయి కదా అన్ని రాళ్ళు, మట్టితో ఉంటుంది ఇది మొత్తం. ఆకాశవంతకి ఎక్కుతున్నారు మళ్ళీ హైట్ వీళ్ళు. అందుకని నేను ఫస్ట్లో చెప్పాను, యాత్ర చేస్తే మన ఇండియాలో ఏ టెంపుల్కైనా ఎంత హార్డ్ అయినా వెళ్ళిపోవచ్చు అనమాట. వన్ ఆఫ్ ద టఫెస్ట్. ఇక్కడ నుండి నెట్ట నిలువుగా ఉన్న కొండల అంచు నుండి నడక ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ తప్పు చేసినా మన యాత్ర అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి సముద్ర మట్టానికి 18,778 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శ్రీకంఠ్ కైలాసానికి రావటానికి యాత్రికులు భయపడతారు. ఈ రాత్రి కురిసిన వర్షాలకి ఎటు చూసినా కానీ జలపాతాల కోరేనమాట. చూసారు సౌండ్ అనిపిస్తుందా? ఫస్ట్ 15 మినిట్స్ అయితే మామూలు కాదు. అందుట్లో ఫాగ్గి వర్షం వల్ల ఆక్సిజన్ కొంచెం తగ్గినట్టుంది. గాలి పీల్చుకుంటాకి ఇబ్బంది అయింది. హైటెక్ తగ్గించి 15 మినిట్స్ మాత్రం మామూలు కాదు. చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. మళ్ళీ తర్వాత పైకి ఉంటుంది. మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ ఇంకో గుట్ట ఎక్కాల్సి వస్తుంది.
తాచురు నుండి కాళీఘాట్ వరకు నేరుగా 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీన్ని పూర్తి చేయడానికి మనకు సుమారుగా 3 గంటల సమయం పడుతుంది. కాళీఘాట్కి వెళ్లే మార్గంలో హిమాలయాలలోని కొన్ని అరుదైన పువ్వులు మనకు కనిపిస్తాయి. తాచురు నుండి కాళీఘాట్కి వెళ్లే మార్గం నేరుగా ఉత్తరం వైపుగా ఉంది మరియు లోతైన లోయలతో కూడి ట్రెక్ అత్యంత కష్టంగా ఉంటుంది. ఈ కాళీఘాట్ అనేది దండదార్ పైభాగం. ఇది 12,778 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ దండదార్ భారతీయ నాలా నుండి ప్రారంభమై నిట్టనిలుగా ఎక్కటం ఈ కాళీఘాట్ తో ముగుస్తుంది. కాళీఘాట్ నుండి మనం హిమాలయాల యొక్క 360 డిగ్రీల వీక్షణను చూడవచ్చు. మాట్లాడలేకపోతున్నా, ఏం చెప్పాలన్నా. వాళ్ళు ఏంటంటే వర్షం తగ్గిన తర్వాత అందరూ ఒకసారి బయలుదేరారు కాబట్టి ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు అడుగులో అడుగు వేసుకుంటే వెళ్ళింగ్ వెళ్ళాల్సిందే. దూసుకెళ్తే కుదరదు. ఇక్కడ ఫాస్ట్గా నడవటం, అడుగులు అడుగు వేసుకుంటా స్లోగా వెళ్ళాలి. అందరం ఒకసారి బయలుదేరాం అనమాట. కాబట్టి ఇలా ఉన్నాం. ఎంత అందంగా ఉందో మనకి ఇక్కడతో. ఈ దేవదారు చెట్లు కానీ పైన చెట్లు ఇవన్నీ ఇక్కడ కానీ చెట్లు ఇక్కడ తాగిపోతాయి. ఇక్కడ నుంచి హైట్ పెరుగుతుంది కాబట్టి చెట్లు ఉండవు పైకి. చూడండి ఎంత హైట్ వెళ్ళాలో, నడుచుకుంటా వెళ్ళాలి. కాలి టాప్కి వెళ్ళాలంటే అటు ఇటు చూసారా, చాలా అందంగా ఉంది. గడ్డి భూములు అనమాట ఇవన్నీ. అలాగే అందమైన ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. కనిపిస్తున్నాయి వైట్గా కలర్ కనిపిస్తున్నాయి. చాలా అందమైన ఫ్లవర్స్ అవి. ఇక్కడ నుంచి మనం ఇక చెట్లు చూడము. ఓన్లీ ఇలాంటి గడ్డి భూములు, పొదలు, జస్ట్ ఇలాంటి పొదలు కనిపిస్తాయి మనకంతే. ఇలాంటి పొదలు ఇంకా రకరకాలైన పూల మొక్కలు కనిపిస్తాయి. అందమైన రకరకాల చిన్న చిన్న పూలు అనమాట. రకరకాల పూలు ఉంటాయి ఇక్కడ. ఇది చూడండి, ఇది ఎంత అందంగా ఉంది. ఈ పువ్వు బ్లూ. ఇక్కడ చూడండి రెడ్ కలర్ రోజుకి మెల్ల ఉంది చిన్న. ఇది ఇక్కడ నుంచి వ్యాలీ ఫ్లవర్ అనమాట. ఈ మొత్తం చూసారా అక్కడ వైట్. మనం ఇవాళ కున్హా ప్లేస్కి వెళ్తాం కదా, కున్హా దాటి వెళ్ళేటప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. అక్కడ వ్యాలీ ఫ్లవర్కి మెల్లే ఉంటుంది అనమాట. అది అంత అందంగా ఉంటుంది. చూసారా మొత్తం ఫ్లవర్స్. ఇటు పైనుంచి ల్యాండ్ స్లైడ్ అయి పడిన రాళ్ళు అవి. ఇక్కడ పాతాళమే. ఇంకా బాగుంది. ఫాగ్లు నడుస్తూ ఉంటాయి. ఫీలింగ్ వర్షం పడకుండా ఉంటే హ్యాపీ. గోల్డెన్ రకాలైన పూలు ఉన్నాయి ఇక్కడ. వెరైటీ మొక్కలు ఉన్నాయి. వెరైటీ మొక్కలన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. ఎందుకంటే ఇవి ఎప్పుడైతే మనకి అడవి అంతా అవుతుందో, మనం 11,000 పైకి 12,000 హైట్రిక్ ఓకే 12,000 అడుగు నియర్లీకి రీచ్ అవుతున్నట్లు లెక్క. ఇక్కడతో మనకి ఫారెస్ట్ అంతమైపోతుంది. ఇక్కడ నుంచి మనం ఈ అందమైన గడ్డి భూముల్లో మొలిచిన అందమైన పూలను చూస్తా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. ఆకాశం అంత ఎత్తుకెళ్ళాలి ఇక్కడి నుంచి. చాలా కొండ ఎజ్జెమ్మటే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే తడిసి ఉంటాయి రాళ్ళు కాబట్టి ఈ ఎజ్జెమ్మట చాలా జాగ్రత్త వెళ్ళాలి. కొంచెం రాళ్ళు వేసారనమాట. ఇది కర్రలు పెట్టారు. కర్రల మధ్యలో రాళ్ళు వేసారు చూస్తారా మొత్తంలో. ఇలా కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ఏరియా. వావ్ ఎంత అందంగా ఉందో చూడండి. సూపర్గా ఉంది కదా. నరాలు తెగిపోతున్నాయి మామూలుగా ఒక్కొక్కళ్ళవి. ఇక్కడ ఎవడైనా సరే మూసుకుని ఒకళ్ళు వెళ్తాం తప్ప పరిగెడతాం అలాంటివి ఏమి ఉండవు అనమాట. అంత హార్డ్ ట్రెక్. మంచు భలే పడుతుంది అనమాట మా మీద. కార్తీక్ మంచా వర్షం ఇది మంచే కదా.
కాబట్టి అడుగులు అడుగేసుకుంటా నెమ్మదిగా వెళ్తూ ఉంటారు. కొంచెం హార్డ్గా ఉన్న ట్రెక్ అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుంది ట్రెక్. చుట్టూ ఫాగ్ అయ్యాక ఇంకో కొండ ఎక్కుతున్నాం పైకి. చూసారు అక్కడ ఆ పైన నుంచున్నారు అక్కడ వాళ్ళు. దాని తర్వాత హైట్ ఎక్కుతామో కిందకి దిగుతామో చూద్దాం. హైట్ ఎక్కుతూనే ఉన్నాము స్టార్టింగ్ కాడ నుంచి. అంటే మనం కాళీ టాప్కి వెళ్ళే వరకు ఇంతే. చూడండి ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. సరే అక్కడి నుంచి వచ్చామన్నమాట ఇక్కడికి. సూపర్గా ఉంది చూడండి గ్రీనరీ. ఆ చెట్లు అవన్నీ చూడండి కొండపైన. ఇందాక చూపించాను చూడండి. అక్కడ చెట్లు అంతం అయిపోయాయి. అక్కడతో పైన చెట్లు దేవదారు చెట్లు. ఇక్కడ నుంచి చిన్న చిన్న మొక్కలు ఫ్లవర్స్ ఉన్నాయి. చిన్న పూలు పూచే ఫ్లవర్స్ అనమాట. అక్కడ నుంచి ఇలా నడిచి వచ్చాము మొత్తం. ఇప్పుడే మనం కాళీ టాప్ వెళ్ళే వరకు కొంచెం చూసారా దాన్ని మీకు కనిపించలేదు ఆ వ్యూ. అది అండి ఇలా ఎక్కుతున్నారు. ఇంకా ఆకాశంలోకి వెళ్తానే ఉందన్నమాట ఇది. సరే ఈ వర్షం పడతానే ఉంది. వర్షంలో తడుస్తూ ఆకాశంలోకి ఎక్కుతానే ఉన్నాం. చూడండి ఎంత హైట్ ఉందో. పైన ఫగ్ ఉంది కనిపించట్లే క్లారిటీగా. చాలా అద్భుతంగా ఉంది ట్రెక్ అయితే. ఇది స్వర్గానికి వెళ్తాన ఫీలింగ్ కలుగుతుంది అనమాట. నేచరు ఇక్కడ గడ్డి మొక్కలు పచ్చని మైదానాలు అసలు మామూలుగా లేదు ఇక్కడ బ్యూటీ అయితే. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. మళ్ళీ ఇక మనం ఎక్కడి నుంచి ఆ హైట్కి వెళ్దాం. అంటే ఎలా ఉందంటే ఎక్కడ ఎప్పటికప్పుడు ఈ హైట్ ఎక్కితే తర్వాత డౌన్ ఉంటుందేమో అనుకుంటున్నాం. అది హైట్ అలా వెళ్తానే ఉంది. చూడండి ఎలా ఎక్కుతున్నారా 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నెమ్మదిగా పైకి ఎక్కుతారు అనమాట. చల్లగా ఉంది ఇక్కడ. వర్షం పడుతుంది, కూల్గా ఉంది. వావ్ హీట్ చూసినా కానీ భలే ఉంది. పచ్చని మొక్కలే. ఇలాగే ఉంది మొత్తం. అమ్మో ఈ వెళ్ళిన తర్వాత ఆ పై చిన్న కొండ కనిపిస్తుంది చూడండి. ఆ టాప్ మీద ఉండారు కార్తిక్. ఆ టాప్ మీద ఉండారు. ఇందాక కింద దక్కాము. ఇక్కడి నుంచి మనం ఆస్ట్రిచ్ ఎక్కాలి. మొత్తం ఫాగ్ పడిపోయింది, ఏం కనిపించట్లేదు. చూడండి ఇది ఫ్లవర్ అనమాట. ఇది ఎంత వెరైటీగా ఉంది చూడండి. చూడండి ఎంత పలచగా ఎంత అందంగా ఉండయా. ఓకే చాలా బాగుండే. దానికనే వెరైటీ దాని కాయలు చూడండి. కాయలు ఎలా ఉన్నాయో చూడండి. వెళ్ళిన కొద్దికి పైకి ఎక్కుతానే ఉన్నాం. మబ్బుల్లోకి వెళ్ళిపోతున్నాం పైకి. టాప్ వరకు వచ్చాము. వావ్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇక్కడ రకరకాలైన పక్షులు కిలకిలా రావాలి చూడండి. ఇదిగోండి పూలు. ఇక్కడ కొన్ని లంగర్స్ ఉన్నాయి అన్నమాట. నా బ్యాగ్లో కొంచెం వెయిట్ ఇక్కడ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఫుడ్ తినలేకపోతున్నాం ఇక్కడ. మనం కింద తిన్నట్టు స్నాక్స్ ఇవన్నీ ఇక్కడ తినలేకపోతున్నాం. ఆ టేస్ట్ ఉండలేదు ఫుడ్లో. అంటే ఇక్కడ బయట మనం ఏం తినొద్దు, ఓన్ ఫుడ్డే తెచ్చుకుందామని చాలా తెచ్చాము ఇంటి దగ్గర నుంచి. కానీ అవన్నీ తినలేకపోతున్నాం కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ వదిలేద్దాము. రేపు మనకు దర్శనం అవుద్ది, మళ్ళీ రిటర్న్లో తీసుకుందాము
ఇక్కడ 2 లంగర్స్ ఉన్నాయి. ఇక్కడ సరే ఎంత అందంగా ఉంది ఈ ఫ్లవర్. చిన్న చిన్నగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. దగ్గర ఎంత అందంగా ఉందో నేచర్. ఆహాహా సూపర్ కదా, చూస్తుంటే ఇలా ఎంత బాగుంది. మొత్తం రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇది రాళ్ల ప్రపంచం అనమాట. మొత్తం రాళ్ళు ఉన్నాయి. అబ్బా ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది. అటు వెళ్తాము. చూస్తారా ఎంత పచ్చగా ఉందో. ఏదో పచ్చని పొలాలే ఉందన్నమాట ఇంత హైట్లో కూడా. చాలా నేను బాగా ఎంజాయ్ చేస్తాను ఈ సెకండ్ డే ట్రిప్ని. కొంచెం డిఫికల్ట్గా ఉన్నా కానీ ఎంజాయ్ చేస్తున్నాం. కింద నుంచి మనం ఈ టెంట్ల దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా పైన ఇక్కడ కొన్ని లంగర్స్ ఉన్నాయి. 2 లంగర్స్ ఇంకా పైకి వెళ్ళాలి. మనం అటు నడుచుకెళ్ళాలన్నమాట. మొత్తం పైన మొత్తం ఫాగే. ఎనీ టైం అలా వర్షం పడిపోవచ్చు. ఇక్కడ వేడి వేడి నూడిల్స్ తింటున్నారు ఇక్కడ జనాలు. మేమైతే కింద వేడి వేడి సూప్ తాగాము. ఖాళీ టాప్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదిగోండి ఖాళీ టాప్. ఖాళీ టాప్లో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మాతా కాళీ దేవి విగ్రహం ఉంటుంది. అదనమాట ఇక్కడ స్పెషల్. దీన్ని ఖాళీ టాప్ అంటారు. ఏదే కాళీమాతకు అంకితం చేయబడిన ఒక చిన్న ఆలయం ఇక్కడ ఉంది. కాళీమాతను పూజించిన తర్వాత తదుపరి ప్రయాణం ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. కాళీఘాట్ నుండి భీమ్తలై వరకు తదుపరి ట్రెక్ చాలా జారుడుగా, అత్యంత కష్టంగా ఉంటుంది. దూరం 2 కిలోమీటర్లే అయినా సుమారుగా 70 డిగ్రీల యాంగిల్లో నిట్ట నిలువుగా క్రిందికి దిగవలసి ఉంటుంది. చూసారుగా కార్తీక్ ఖాళీ టాప్. మొత్తానికి ఖాళీ టాప్ వచ్చేసాము. ఇక్కడ కాళీదేవి విగ్రహం ఉంది కదా, దాన్ని చూసాము. అక్కడ చూడండి, అసలు మీకు కనిపించట్లేమో. కొండ అలా విడిపడి అంటే ఆ మెయిన్ ఆ కొండ నుంచి సపరేట్గా ఇలా వచ్చి ఎలా ఉంది చూడండి. ముఖ్యాలు భలే ఉంది. అది కాళీఘాట్ అన్నాను కదా, 12,700 ఫీట్స్ అని. ఇదే 12,778 ఫీట్స్. హెచ్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటారు. శ్రీకంఠ్ మహాదేవ్ 22 కిలోమీటర్స్ ఇంకా ఇక్కడ నుంచి. అంటే మనం ఇంకా ఇవాళ 7 కిలోమీటర్స్ నడవచ్చు. ఇంకా 22లో 7 చేస్తే 14 to 15 రేపొద్దున నడవాల్సి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది ఈ ఏరియాలో మొత్తం. అంటే ఈ ఖాళీ టాప్ ఎలా ఉండదంటే ఒక సన్నని ఒక 10 అడుగులు దారి ఉంది అంతే అనమాట. ఆ ఎడ్జ్ మీద ఉన్నట్టుంది ఇది. అదే ఇక్కడ ఒక బండారం ఉంది, లంగర్ ఉంది. సరే ఇక్కడ టెంట్లు ఉన్నాయి పడుకునే వాళ్ళకి. కొందరు లేటుగా వస్తారు కాబట్టి పడుకుంటారు ఇక్కడ. మామూలుగా 360 డిగ్రీస్ వ్యూ కనిపిస్తుంది కాళీఘాట్ నుంచి. మనం ముందుందే కనిపించట్లా ఫాగ్ వలన. అయితే చాలా అందంగా ఉన్న ప్రదేశం ఇది. చాలా బాగుంటుంది. మనకి వ్యూ ఏం కనిపించట్లేదు చూడండి. ఈ మొత్తం హిమాలయస్ ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, పర్వతాలు ఏం కనిపించట్లేదు. అయితే ఈ ఖాళీ టాప్ నుంచి మనం నెక్స్ట్ ప్లేసు భీమ్తలై. అంటే భీముడు అక్కడ స్నానం చేసిన ప్రదేశాన్ని భీమ్తలై అంటారు. నిరంతరం వర్షం కురవటం వలన ఈ ప్రాంతం మరింత చిత్తడిగా మారింది. అందులోనూ కాళీఘాట్ నుండి భీమ్తలై వరకు నెట్ట నిలువుగా క్రిందికి దిగాలి. ముందుకు వేసే ప్రతి అడుగు చాలా జారుడుగా ఉంటుంది. కాబట్టి మరింత జాగ్రత్తగా నడవాల్సిందే.
వర్షం లేకపోతే ఇంకా ఈజీగా ఉండేది, ఎందుకంటే చూసారుగా జారుతుంది, ఇది రాళ్ళ మీద మట్టి ఉంది కాబట్టి జారుతుంది, అదొకటే ప్రాబ్లం. చాలా కేర్ఫుల్గా దిగాలి. కార్తిక్ కమాన్, కార్తిక్ దిగుతున్నాడు. వచ్చేయటమే, చూడక్కర్లా, అంతే. జారుద్ది కాబట్టి, కానీ ప్రతి చోట అంటే ప్రతి దిగో చోట ఒక వీక్ పాయింట్ ఉంటుందా, దాన్ని కనిపెట్టి మనం అక్కడ కాలేయాలి. అప్పుడు ఈజీగా, ఎంత కష్టమైనా మనం ఈజీగా బయటపడిపోతాం. వావ్, మొత్తం డౌన్ ఆల్మోస్ట్. ఫస్ట్ టైం అనమాట ఈ ట్రెక్లో ఇంత డౌన్ చూడటం, ఇంత ఫ్రీ బాడ్ లాగా దూకటం కిందకి. కార్తీక్ నా దగ్గర ఉండు, ఇక్కడ అస్సలు భయం వద్దు. మొత్తం ఒక జారుడు బండ ఇది. ఈ జారుడు బండ మీద ఏమాత్రం తప్పు చేసినా కిందకి జారిపోతాం. జారుడు బండ అనమాట. ఆహా, ఫాగ్ ఫుల్గా వస్తుంది. అటెల్ కూడా తిట్టొచ్చే కార్తీక్. జావ్ భయ్యా జావ్. ఖాళీ టాప్ నుంచి జారుడు బండ 70 degrees డౌన్లో ఉందన్నమాట. ఇది 70 degreesని జాగ్రత్తగా దిగటం. ఇక్కడ టాస్ ఇటు వెళ్దాం వచ్చి ఆ కర్ర తీసి అవతల పడే. ఇది చూడండి, మొత్తం అలాగే ఉంది ఇది. కాబట్టి ఎంజాయ్ గుండా చూసుకుని వెళ్ళాలి. అంటే వాటర్ ఫ్లోట్ అవుతున్నాయి చూడండి, ప్రతి చోట వాటర్ ఫ్లోట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి. కాబట్టి లిటిల్ బిట్ జారుద్ది ఇది, మనం కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇక్కడ మొత్తానికి భీమ్ తలాయి అయితే ఎంజాయ్ చేస్తూ కిందకి దిగుతున్నాము. అంటే ఇంకొక చోట కొంచెం డేంజరస్ ప్యాచెస్ ఉన్నా కానీ వాటిని ఈజీగా దాటుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కిందకి దిగుతున్నాం అనమాట. అదే ఆ ప్యాచే కొంచెం టఫ్. ఆ పైనుంచి అది ఖాళీ టఫ్ పైన చూసారా, వాళ్ళు కనిపించట్లా. ఈ ఫాగ్ లేకపోతే భలే నీట్గా కనిపించేది, గ్రీన్ పైనుంచి దిగుతున్న వాళ్ళందరూ. చూడండి అక్కడ ఉంటారు వాళ్ళు. ఈ ఫాగ్ మానాన్ని కనిపించట్లేదు మీకు సరిగ్గా. ఇదొక రకంగా ఉంది. మళ్ళీ ఇదొక చిట్టడలాగా చిన్న చిన్న చెట్లు అనమాట, చూసారా, భలే వండర్ఫుల్గా ఉందిలే ఈ ట్రిప్ అయితే. డిఫికల్ట్ అంటారు కానీ ఎంజాయ్ కూడా బాగా చేయొచ్చు. మైండ్లో నుంచి డిఫికల్ట్ అనేది పక్క తీస్తే ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉందన్నమాట ఇక్కడ. సరే, అటు ఇటు చెట్లు, షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి రాళ్ళు, కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారు కదా వాటర్ ఫ్లోట్ అవుతుంది, కాబట్టి షార్ప్ ఎడ్జెస్లో నుంచి వర్షం మళ్ళీ కురవడం స్టార్ట్ అవుతుంది, చినుకులు. మళ్ళీ నేను రెయిన్ గేర్ వేసుకోవాలి. చూసారు ఇటు బట్టి బండల మీద ఏం దిగుతాం, ఎక్కడైతే కాలు జారిపోతుంది. ఇంత డేంజర్గా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. చూసారా, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వర్షం కురుస్తూనే ఉంటుంది అనమాట. కాబట్టి ఎనీ టైం మనం రెయిన్ గేర్ని యూజ్ చేయాల్సిందే. 10 నిమిషాలు అలా ఆగుతుంది వర్షం, తర్వాత మళ్ళీ కురుస్తుంది. చూసారు కదా మొత్తం ఫాగ్ ఉంది. పోయే వరకు క్లియర్, అంటే ఆకాశం కొంచెం నిర్మలంగా అయ్యే వరకు ఇలాగే వర్షం కురుస్తుంది అనమాట. నైట్ అయితే మాత్రం భారీ హెవీ అనమాట, భయం వేసింది అసలు, అంత హెవీ రెయిన్ కురిసింది. కాకపోతే ఎంజాయ్ చేస్తున్నాం. ఈ రెయిన్ అయినా సరే, ఈ ట్రెక్నైనా, ఏదేమైనా కానీ శ్రీకంఠ్ మహాదేవ్ యాత్ర పూర్తి చేయాల్సిందే అని గట్టిగా డిసైడ్ అనమాట. వర్షములు, బురదలు, చలిలు, అత్యంత కష్టమైన శ్రీకంఠ్ మహాదేవ్ ట్రెక్ అనమాట. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ అస్సలు సహకరించట్లేదు. అంటే ఏడుస్తుంటే నన్ను అవుతాం బెటర్ కదా అదనమాట. నేనైతే ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకు బాధపడాలి. అలా ఉంది, బాగుంది, చల్లగా అలా చినుకులు పడతా ఉన్నాయి అనమాట. ఆల్రెడీ రెయిన్ గేర్ వేసుకున్నా కాబట్టి తడిసేంత ఇబ్బంది ఏమీ లేదు. ఎంత కష్టాన్నైనా నవ్వుతూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తామే అనమాట. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఎప్పుడు బాధపడతా ఏడుస్తా కష్టాన్ని తలుసుకుని ఉంటే మనం అక్కడ ఆగిపోతాం. కాబట్టి బీ పాజిటివ్,
ఇక్కడ వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా, ఇక్కడ ఫాగ్ని ఎంజాయ్ చేస్తున్నా, ఇక్కడ జలపాతాలను ఎంజాయ్ చేస్తున్నా, ఇక్కడ పచ్చని చెట్లని, రకరకాలైన పూలని ఇలా ఎంజాయ్ చేయడానికి బోల్డ్ అన్ని రీజన్స్ ఉంటాయి. ఏదో ఒక్క రీజన్ చూసి మనం ఓకే బాధపడిపోకూడదు అనమాట. మనం ఓపెన్గా చూడాలి, కానీ మన చుట్టుపక్కలంతా స్వర్గం, దాన్ని వదిలేసి ఏదో చిన్న ప్రాబ్లం దగ్గర ఆగిపోయి మొత్తం నరకంగా ఫీల్ అవుతాం కదా. ఈ రోజుల్లో అలాగే ఉంది కదా పొజిషన్. వావ్, హెవీ రైన్ అనమాట. చూసారా ఈ బండలు మొత్తం జారుడు బండలే ఉండేవి, పెద్ద పెద్ద రాళ్ళు, కొంచెం ఛాలెంజింగే ఎదగటం. చూసారా నా పక్కన అందమైన సెలయేరులు ఈ వర్షానికి పైనుంచి దిగి గలగలమారు అంటూ శబ్దం చేస్తూ కిందకి చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి అన్నమాట. వావ్, చూసారుగా ఎంత పెద్ద పెద్ద బండరాళ్ళు, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. సరే కింద ఇక్కడ ఒక లంగర్ ఉంది, పైనుంచి ఇప్పుడే కిందకి దిగామన్నమాట. అందరూ చాలా జాగ్రత్తగా దిగుతున్నారు, అంటే చాలా జారుడుగా ఉంటాయి కదా, షార్ప్గా ఉంటాయి ఎడ్జెస్ రాయలు. ఇక్కడ ఒక లంగర్ ఉంది, కావాల్సిన ఇక్కడ తింటున్నారు జనాలు. దూరం ముందు పైనుంచి వర్షానికి ఫ్లోట్ అయి వస్తుంది. ఇదే అనమాట డ్రింకింగ్ వాటర్, చాలా స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటాయి. ఆ కొండల పైనుంచి వర్షాలకి కిందకు వస్తున్నాయి. సరే మనం ఈ వాటర్లో నుంచి అలా వెళ్ళాలి బీంతలకి, ఇంకా డౌనే ఉంది, బీంతలకి వెళ్తాం. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ ఏరియా, అంటే దిగేది డౌను, అందుట్లో వర్షం జారిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి మనం. ఇది చూడండి పచ్చని ఇది ఒక తోట, అంత అందంగా ఉండేవి ఇవి. చూసారా మా కార్తీక్ వెళ్తున్నాడు ఈ అందమైన వనంలో నుంచి మెల్లింగా కిందకి దిగుతున్నాం. ఒక పక్క ఏమైనా ఎత్తైన కొండ ఉంది, ఒక పక్కన ఎంతో డీప్ వ్యాలీ అనమాట. ఇది మొత్తం మనకు దగ్గర కనిచూపు మేరకే కనిపిస్తుంది ఈ ఫాగ్ వల్ల, లేకపోతే ఫుల్గా మనం ఎంజాయ్ చేసేవాళ్ళమే. మనం ఆ వ్యూని జస్ట్ కొంచెం దూరమే కనిపిస్తుంది కాబట్టి మనం వ్యూ ఎంజాయ్ చేయలేకపోతున్నాం. చూస్తారా అటు ఇటు పచ్చని ఈ మొక్కల మధ్య ఈ సన్నని దారిలో భలే ఎంజాయ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది మాటల్లో చెప్పలేం, ఫీల్ అవుతుంటే తెలుస్తుంది. ఎందుకంటే ఫేస్కి ఈ ఫాగ్ అలా తగులుతుంటే భలే చల్లగా ఒక చెప్పలేని ఫీలింగ్ ఉందన్నమాట. చూసారా ఒక ప్లేస్కి సంబంధం లేనట్టు ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మా ఇందాకడక్కడ ఒక గార్డెన్ అనే ప్లేస్ నుంచి కిందకి దిగాము. భీమతల ఇంకా కొంచెం దగ్గరలోనే ఉంది. చూసారా వాటర్ ఫాల్స్ సౌండ్ ఎక్కడ చూసినా, ఇటు చూసినా పచ్చదనమే, మనకు ఫాగ్ వల్ల కనిపించట్లేదు. అయినా మనకు దగ్గరలో ఉన్న ఫ్లవర్సే చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇది ఒక కుంకుమ కలర్లో ఉన్న ఫ్లవర్ అనమాట. ఇది ఎంత అందంగా ఉందో చూడండి ఈ ఫ్లవర్స్. అయిగోండి వావ్, ఇది లైట్ బ్లూ కలర్ ఫ్లవర్. పొలం నుంచి మళ్ళీ నడక అటు ఇటు చూసారా బ్లూ కలర్లో ఉన్న పూలవనం ఇది. దీంట్లోంచి మళ్ళీ కిందకి వెళ్తున్నాము. వావ్, ఇదే ఎలా ఉందంటే మనం కుంషా అనే ప్లేస్కి వెళ్తున్నాం. కుంషాకి అక్కడ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ అనంట, అలా ఉంటుందంట. అది ఇంకా అద్భుతంగా ఉంటుంది అక్కడ. చెట్లు చూడండి ఎంత అద్భుతంగా, ఏం మరి నాకు బాగా నచ్చుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తుందో కానీ, అంటే లైవ్లో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంత పచ్చదనాన్ని ఇన్ని పూలని చూస్తుంటే చాలా బాగుందన్నమాట. ఈ ఫ్లవరు బాగుంది కదా, భలే ఉంది. ఆల్రెడీ చూపించాను నీకు. ఈ ఆకు కూడా చూడండి ఎలా ఉందో. ఆకులు కూడా చెట్లు కూడా చాలా అందంగా ఉంటున్నాయి, చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి ఇక్కడ. ఇది మొత్తం పూల వనమే. ఆ వనంలో నుంచి ఇలా దిగుతున్నారనమాట. ఫాగ్ మొత్తం వర్షం పడతానే ఉంది, సన్న చినుకు పడుతుంది అనమాట. వావ్ చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ అనమాట.
మీరు ఇప్పటి వరకు చూసిన అన్ని రకాల పూలు మరియు పూల మొక్కలతో కలిపి ఇంకొన్నో రకరకాల పువ్వులు పార్వతీబాగ్ లో ఉంటాయి. కాబట్టి మనం పార్వతీబాగ్ వెళ్ళిన తర్వాత ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్ని పువ్వులను అన్ని మొక్కలను మీకు చూపిస్తాను. ఈ అందమైన హిమాలయాల్లో శ్రీఖండ్కి వెళ్ళే దారిలో ఇవన్నీ చూసుకుంటా ప్రతి పువ్వుని ప్రతి ఆకుని వాటి అందాన్ని ఆస్వాదిస్తా మనం భీమ్తలాయికి దగ్గరలో ఉన్నాము. చూసారా అక్కడ టెంట్స్ ఉన్నాయన్నమాట, లంగర్స్. అక్కడికి వెళ్తే మనం భీమ్తలాయి చేరుకున్నట్టే. మేము చాలా టైం తీసుకున్నాం, ఎందుకంటే ప్రతి చెట్టుని ప్రతి ఆకుని కూడా ఫోటో తీసుకుని వీడియో తీసుకుని దాన్ని చాలాసేపు పరిశీలించి చాలా ఆస్వాదించాం అన్నమాట. ఈ వాతావరణాన్ని, ఈ నేచర్ని మొత్తాన్ని. నిజంగా అదే కదా, మనం ఏదో దండం పెట్టుకున్నాం వచ్చామంటే అయిపోదు కదా. ఎప్పుడైనా చూడండి, డెస్టినేషన్ కన్నా జర్నీ అద్భుతంగా ఉంటుంది. ఎక్కడైనా చూడండి మీరు, ఆ మాట మొత్తం జర్నీ అనేది అద్భుతం డెస్టినేషన్ కన్నా. కాబట్టి ఈ జర్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. నేను బాగా ఆస్వాదిస్తున్నాను. మరి శ్రీఖండ్ మహాదేవుని మరి జనాలు ఎందుకు భయపడుతున్నారో, కానీ నేచర్ మాత్రం అంత అద్భుతంగా ఉంది. ఎంత భయపడతామో అంత అద్భుతమైన నేచర్ ఇక్కడ ఉంటుందన్నమాట. అబ్బా చూడండి, వాటి వండర్. చిన్న గడ్డి మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ అడుగడుగున ఒక కొత్త టైప్ ఆఫ్ అంటే కొత్త కొత్త పూల చెట్లు కనిపిస్తూనే ఉండే అనమాట. చాలా బాగుంటాయి. చూడండి, ఇది వాటర్, వర్షానికి వాటర్ క్యారీ చేస్తున్నాయి అనమాట. ఇటు పువ్వులకి 4 అడుగులు వేసానా లేదా, ఇంకొక కొత్త పూల మొక్క అనమాట. అబ్బా ఎంత బాగుంది ఇది. చూడండి ఎంత వెరైటీగా ఉండే ఫ్లవర్స్, ఎంత అందంగా ఉండేయో. చాలా అందంగా ఉండే కదా, సూపర్గా ఉండే. అందమైన భీమ్తలాయికి వచ్చాను. చూసారా, ఎటు చూసినా అన్ని వైపుల నుంచి ఈ భీమ్తలాయిలోకే వాటర్ వేస్తానమాట. భీమ్తలాయి అంటే భీముడు ఇక్కడ స్నానం చేసిన ప్రదేశాన్ని భీమ్తలాయి అంటారు. కాబట్టి ఏంటంటే ఇది డౌన్లో ఉంటుంది, అన్ని వైపుల నుంచి నీరు ఈ లోయలోకి దిగుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ డ్రింకింగ్ వాటర్, ప్యూర్ వాటర్ అన్నమాట. ఆ పువ్వులు చూస్తుంటేనే మతి పోతుందన్నమాట. అన్ని రకాలైన పువ్వులు. చాలా టైం తీసుకున్నాయి, చాలా ఫాస్ట్గా రావచ్చు కానీ చాలా టైం తీసుకున్నాం. ఇదే భీమ్తలాయి. భీమ్తలాయి అనేది పురాణాల ప్రకారం పాండవుల సోదరుల్లో ఒకరైన భీముడు స్నానం చేసిన ప్రదేశం. ఇది ఎత్తైన శిఖరాలు, పచ్చని గడ్డి భూములతో మరియు చిన్న చిన్న జలపాతాలతో చుట్టబడిన ప్రదేశం. ఈ భీమ్తలాయి సముద్ర మట్టానికి 11,279 అడుగుల ఎత్తులో ఉంటుంది. కిచడి కిచడే కిచడి కిచడి అంట. మనం అలాగే ఉన్నాం, మొత్తం మట్టి కింద. అదిగోండి భీమ్తలాయి చూసారుగా. ఇక్కడే భీముడు స్నానం చేసిన ప్రదేశం. మహాభారత కాలంలో పాండవులు వనవాస టైంలో భీముడు స్నానం చేసే ప్రదేశం. కాబట్టి దీన్ని భీమ్తలాయి అంటారు. ఇక్కడి నుంచి పైకి వెళ్తే మనం కుంషా అనే ప్రదేశానికి వెళ్తాం. కుంషా జర్నీ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కొండలు చూసారా, ఆ కొండల మీద నుంచి వాటర్ ఫాల్ ఇంకా ఇంత అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్దాం మనం. వావ్, ఎటు చూసారుగా, అన్ని పైనుంచి జలజాలమంటూ శబ్దం చేస్తూ కిందకి దుక్కే జలపాతాలే కనిపిస్తాయి. సెలయేళ్ళు, జలపాతాలు.
చూడండి. ఇక్కడ పక్కన అందమైన రకరకాల పూల మొక్కలు, చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ భీమతల. వావ్, సూపర్. ఇది అక్కడి నుంచి వస్తుంది, ఆ ఏరియా నుంచి కిందకి దిగుతుంది. ఇదే డ్రింకింగ్ వాటర్. సూపర్. ఇది ఒక లంగర్ ఉంది ఇక్కడ. ఈ లంగర్ దగ్గర జనాలు మొత్తం ఇక్కడ నుంచి కిందకి వెళ్తుంది అనమాట. మొత్తం ఈ వాటర్ మొత్తం. భీమతలాయిలో ఒక బండారు ఉందన్నమాట. ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు, ఫ్రీ ఫుడ్. అంటే మనం సింగాడు, దానికి ముందు జామ్ విలేజ్లోనే చూసాం ఫుడ్. హరహర మహాదేవ్. మళ్ళీ సింగాడు తర్వాత మనకి ఇక్కడే ఫ్రీ ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు ఈ భీమతాల్లో. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ తినేసి ప్లేట్లు కడిగేస్తున్నారన్నమాట. ఎవరి ప్లేట్ వాళ్ళు. ఇక్కడ నుంచి చూద్దాం, ఈ వాటర్ కిందకి వెళ్తున్నాయి. ఇక్కడ ఏమైనా వాటర్ ఫాల్ పెద్దది ఉందేమో చూద్దాం. వావ్, చూడండి. ఇంకా అలా దిగుతుంది. ఆ పైన చూసారా, అక్కడెక్కడో చూసారా వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇది కూడా కిందకి ఆ లోయలోకి దూకి పెద్ద వాటర్ ఫాల్ అవుతుంది అనమాట. చూసారా, అప్పుడు ఇందాడ ఫుల్ క్లౌడ్లో మనకేం కనిపించలేదు. ఎంత అందంగా ఉందో ఈ భీమతలాయికి వచ్చేది. మనం పైనుంచి అంటే ఖాళీ టాప్ నుంచి కిందకి వచ్చే వరకు అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు భీమతలాయిలో ఫుడ్ పెడుతున్నారు అనమాట. ఇలా కర్రీస్ మనం తినలేము కాబట్టి ఇంటికాడ నుంచి చట్నీలు తెచ్చాము. ఎంత ఎర్రగా ఉంది సార్, స్పైసీ అనమాట. ఇక్కడ ఏంటంటే మన నాలుక రుచిపోతుంది అనమాట. కాబట్టి ఇలాంటి స్పైసీ ఫుడ్ మామూలు మంటలేదు. కాబట్టి మనం హోమ్ సిక్ ఉండదు. మనం ఇంటికాడ నుంచి చట్నీ చేసుకుని ఇలా తింటే ఫుడ్ మిస్ అయిన ఫీలింగ్ ఉండదు అనమాట. తల దగ్గర చూసారా అన్నపూర్ణాదేవి విగ్రహం అనమాట ఇక్కడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ భీమతలాయ్ నుండి పింషా మీదుగా భీమ్ద్వార్కి వెళ్లే నడక మరింత కఠినంగా ఉంటుంది. అదేవిధంగా ఎటు చూసినా ఈ కొండలపై నుండి క్రిందికి దూకే జలపాతాలే. పచ్చని గడ్డి భూములు, అందమైన రకరకాల పూల మొక్కలతో అద్భుతంగా ఉంటుంది. ఈ అద్భుతాన్ని ఈ ఆదివారం చూపిస్తాను. అంతవరకు సెలవు.